ఆదిమూలంతో రాజీనామా చేయించే యోచనలో బాబు. తెలుగు మహిళా మండలి అధ్యక్షురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ అధిష్టానం కఠినంగా వ్యవహరించే ఆలోచనలో ఉంది. ఇప్పటికే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆదిమూలంతో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయించే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్టు తెలిసిందే. తద్వారా మహిళల రక్షణకు సంబంధించి తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందనే సంకేతాల్ని పంపాలని చంద్రబాబు యోచిస్తున్నారని సమాచారం. ఏం జరిగినా వైసీపీకి అంటకడతారా? ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా వైసీపీకి అంటకడుతున్నారని ఆ పార్టీ ముఖ్య నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి వాపోయారు. ఒంగోలులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏం జరిగినా తమపై అభండాలు వేయడం టీడీపీకి అలవాటే అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 3 నెలలుగా కక్ష సాధింపు పాలన సాగిస్తోందని మండిపడ్డారు. కేంద్రం నుంచి సాయం అవాస్తవం. చంద్రబాబు కేంద్రం నుంచి 3,300 కోట్ల సహాయం వచ్చిందన్న మాట అవాస్తవమని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. తాము ఇంకా కేంద్రానికి ప్రాథమిక నివేదికలే పంపలేదని తెలిపారు. జులానా బరిలో వినేష్ ఫోగాట్. హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాత్రి తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తొలి విడతలో 31 సీట్లకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. వినేష్ ఫోగట్ తో పాటు టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియాలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వారిలో వినేష్ ఫోగట్ కు తొలి జాబితాలో టికెట్ దక్కింది. ఆమె జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. బజరంగ్ పునియాను ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. భారత్ ఖాతాలో మరో స్వర్ణం. పారా ఒలింపిక్స్ లో భారత పారా అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. భారత్ ఖాతాలో మరో పథకం వచ్చి చేరింది. పురుషుల హై జంప్ లో అథ్లెట్ ప్రవీణ్ కుమార్ స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో భారత పథకాల సంఖ్య 26కి చేరింది. ఇందులో 6 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్య పథకాలు ఉన్నాయి.